నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం. ఓటర్లు సహకరించాలని కోరిన ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీవజోజీ. చింతలపూడిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే మరలా ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం 9, 10, 11 వార్డులలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన నాయకులు. హోమ్ ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు తమ సిబ్బందికి సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె శ్రీవజోజీ కోరారు. జంగారెడ్డిగూడెంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలో 3 రోజుల పాటు హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నామని అన్నారు. కావున ఓటర్ల ఇంటి వద్దకు తమ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం టౌన్ లో సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పిఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ ఆధ్వర్యంలో మన దేవరపల్లిలో ఈరోజు 11 గంటలకి హోమ్ ఓటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా మండలంలో హోమ్ ఓటింగ్ వచ్చేసి 12 ఏమో పీడబ్ల్యూ ఓట్స్, 13 ఏమో 85+ ఓట్స్. మాకు 12 ద్వారా అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు ఆర్ఓ గారికి. దాన్ని ఆర్ఓ గారు యాక్సెప్ట్ చేశారు. మా దగ్గర మొత్తం పీడబ్ల్యూ ఓట్స్ 900, 85+ 568 వచ్చినాయి వాటర్ లిస్ట్ ప్రకారము. వాళ్ళందరికీ బిఎల్ఓస్ వెళ్ళి 12 పెట్టుకునే వల్ల హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తారు ఆర్ఓ గారు అని ఎక్స్ప్లెయిన్ చేయగా, మాకు మటుకి పీడబ్ల్యూ ఓట్లు 12 మంది, 13 ఏమో 85+ వాళ్ళు ఇంట్లోనే ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటామని హోమ్ ఓటు ద్వారా అది ఇచ్చి ఉన్నారు ఆర్ఓ గారికి. దానికి అప్రూవ్ చేసి ఉన్నారు. ఈరోజు రేపు ఆ టీం వెళ్ళి హోమ్ ఓటింగ్ జరుపుతున్నారు. అదేవిధంగా మా టీం వాళ్ళు వచ్చినప్పుడు కన్సర్న్డ్ హోమ్ ఓటింగ్ వారు వాళ్ళ యొక్క ఓటర్ ఐడిను, తర్వాత ఆధార్ కార్డు ప్రూఫ్ చూపించి వారికి మా టీం వారు ఆ హోమ్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా వేయాలో ప్రతి హోమ్ ఓటింగ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పార్టీ తిన్నంగా మీరు టిక్ పెట్టవలను. తర్వాత కనుక మీకు ఏదే డౌట్లు ఉన్నా ఆ టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చిన వారికి సహకరించి ఏమి ఇబ్బంది పెట్టకుండా వచ్చిన వెంటనే మీరు సీక్రెట్గానే మీ ఓటును మీరు వినియోగించుకోవచ్చు. ఒక బ్యాలెట్ పెడతారు, మీకు ఒక కాంపౌండ్ బాక్స్ లాగా పెడతారు. మీకు దాంట్లో ఎవరు ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా మీ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. పలు గ్రామాలలో పర్యటించి రోషన్ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అనేది ప్రజల భవిష్యత్తు మార్చే ఆయుధమని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచించాలని సూచించారు. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు ముత్తారెడ్డి, పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు లక్ష్మీ గారు, గాజుల నారాయణ గారు, అచ్చన సత్యమూర్తి గారు, మీ ఓటు రూపేణ మీ భవిష్యత్తు మీరు నిర్ణయించుకోవాలి. మన ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పంటే మన రోషన్ గెలిపించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈ ప్రాంతానికి చాలా ఓట్లు చాలా ఎక్కువ అనుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రయాణించాలని చెప్పంటే నిజంగా మీ ఓపిక సహనం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాంతం ఎంతో ప్రాధాన్యత పొందిన ప్రాంతం ఇది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడిచ్చే ఎంతో మందికి రైతులకి ఒక నీరు అందించే ప్రాంతాన్ని, ఆ ప్రాజెక్ట్ని ఆపేసారు ఇవ్వాలన్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం
మనందరం కలిసికట్టుగా ఎన్నుకుందాం, మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడ నుంచోబెట్టిన అభ్యర్థి చంద్రబాబు గారు నుంచోబెట్టిన అభ్యర్థి ఆ అభ్యర్థికి మద్దతు తెలియజేసిన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటకి తప్పకుండా ఈ ప్రాంతంలో ముందు అన్నిటికంటే ముందు రోడ్లు వేయించాలని చెప్పని కూడా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రోషన్ గారు కోరుకుంటూ ఉన్నాం. మీరు ఈ ఉత్సాహం 13వ తారీఖు దాకా మనందరం కష్టపడతాం. తర్వాత మన కోసం ఎన్నుకున్న పడే రోషన్ కూడా తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే మరలా ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 28, 29 వార్డులలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను గుర్తు చేయడంతో పాటుగా నూతన మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్ మానవతామూర్తులతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తున్న సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. దీనికోసం రాబోయే ఎన్నికలలో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కారుమూరి సునీల్ ను, ఎమ్మెల్యేగా కంబం విజయరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు కాసర తులసిరెడ్డి, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీను, వీరవల్లి సోమేశ్వరరావు, గూడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్ అయితే నీ రాష్ట్రానికి మంచి చేస్తాడు. మీరందరూ ఉండబట్టే జగన్ సీఎం అయ్యారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డులో మూర్తిగారి వార్డులోని గడప గడప చేస్తున్నాము. ప్రతి గడపకి వెళ్తే మీరు రావక్కర్లేదమ్మా, మేము ఓటేస్తాము, జగన్ గారి వల్ల మాకు చాలా పథకాలు వచ్చినాయి, ఈ రోజున ఇలా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ చెయ్యొత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ గత ప్రభుత్వంలో ఎవరూ చేయలేదు, జగన్ గారు వచ్చారో చేశారని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎవరు మంచి చేస్తున్నారో ఎవరు చెడు చేస్తున్నారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాడం తెప్పరు. అలాంటి మంచి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు 29వ వార్డు మానవతా మూర్తి గారు కౌన్సిలర్ గారు ఆయన వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మరి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు గారికి ఒక ఓటు వేయమని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓటర్లను అడుగుతా ఉన్నాం. ఓటర్లు చాలా స్పందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రంలో మంచి జరుగుద్దని వాళ్ళే మాకు ఎదురు చెప్తా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 29వ వార్డులో మన ఎన్టీఆర్ నగర్ అందు ప్రచార కార్యక్రమం, ఎన్టీఆర్ నగరు, రాజీవ్ నగరు, డాంగనగర్లో ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ వార్డుకు సంబంధించి మంచినీటి సమస్య తీర్చడానికి 14.5 లక్షలతోటి వాటర్ ట్యాంకు ప్లాన్ చేయడం జరిగింది, దానికి శాంక్షన్ అయింది. అదే కాకుండా ఎంపీ కోడల శ్రీధర్ గారు నిధులతోటి 20 లక్షల రూపాయలది కమ్యూనిటీ హాలు, అదేవిధంగా వాటర్ ట్యాంక్ సంబంధించి 50 లక్షల రూపాయలు గౌరవశ్రీ కోడల శ్రీధర్ గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టోటల్గా ఈ వార్డుకు వచ్చి దాదాపు 2.5 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనుల కోసం మున్సిపాలిటీ బోర్డు చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ సహకరించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చెందింది. ఎవరైనా సరే ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకోవాల్సిందిగా సవాల్ చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయడంతో పాటు అభివృద్ధి పనుల్లో మా వార్డు ఉందని సగర్వంగా చెప్పుకుంటున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట కూటమికి మద్దతు అనే విషయాన్ని జన సైనికులు గుర్తుంచుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచించారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9, 10, 11 వార్డులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో వివరించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో అభ్యర్థులకు గుర్తు కేటాయింపుపై గందరగోళం పరిస్థితి నెలకొందని అన్నారు. పొత్తులో భాగంగా ఏలూరు ఎంపీ, చింతలపూడి ఎమ్మెల్యే స్థానాలు టీడీపీకి కేటాయించబడ్డాయని అన్నారు. కావున ప్రజలు వారి 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పుట్ట మహేష్ ను, ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, నాయకులు చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మహిళలకి అలాగే ప్రతి సంవత్సరం ప్రయాణం ఉచితమమ్మా. ఇల్లు కట్టుకుంటా ఫ్రీగా ఇస్తారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ ఉంటాయి. మీకేమన్నా పొలం ఉంటే ఈ ప్రయాణం కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి కుమార్ గారి నాయకత్వం, తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజున 1 నుంచి 11 వార్డులు ప్రతి డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమం జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో మా సైనికులందరూ, కార్యకర్తలందరం కలిసికట్టుగా ప్రతి గడప గడపగా తిరుగుతున్నాం. మన చింతలపూడి అభ్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ గారి గుర్తు సైకిల్ గుర్తు. మన జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళ సైనికులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్నో రకరకాలుగా కుట్రలు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఒక గుర్తు కేటాయించడం జరిగింది. ఆ గుర్తు మనది కాదు, మన గుర్తు పవన్ కళ్యాణ్ గారి మాట, కూటమికి మద్దతు. ఆ మద్దతు ఇచ్చిన వ్యక్తి సొంగ రోషన్ కుమార్ గారు. ఆయన గుర్తు సైకిల్. మనం ఎంత పవన్ కళ్యాణ్ ఎన్ని చేయకుంటున్నా సరే మన నోట్ల నుంచి వచ్చే మాట సైకిల్ ఓటేయని చెప్పడమే మన ముఖ్యమైన మాట. అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా మా కూటమి తరఫున కోరుకుంటున్నాం. మేము నిన్న నుంచి 1 నుంచి 11 వార్డుల మధ్యలో గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 9, 10, 11 వార్డులో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏ గడపకి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకుముందు మేము చేసిన అభివృద్ధి, అధికారంలో ఉండగా మేము 2014 నుంచి 19 మధ్య మేము చేసిన అభివృద్ధి మాకు చెప్పి మాకు గుర్తు చేసి వాళ్ళే మాకు గుర్తు చేస్తున్నారు. మీరు ఈ విధంగా మంచి చేశారు, మీకే ఈసారి ఓటేద్దాం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సైకిల్ గుర్తుకు ఓటేసి మా పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారిని, సొంగ రోషన్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి వాళ్ళ 2 సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ నియమితులయ్యారు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు, నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దుస్సాలవాతో సత్కరించి పూలదండలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను జిల్లా కార్యదర్శిగా నియమించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నానికి సహకరించిన పోలవరం పరిశీలకులు జెట్ గురునాథరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికలలో జిల్లాలోని 7 నియోజకవర్గాలలో, ముఖ్యంగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుక్కల ధర్మరాజు, అమ్మ నిలయం శ్యామ్, మట్టా సత్యనారాయణ గౌడ్, వీరవల్లి సోమేశ్వరరావు, కుర్రు రవి, మహమ్మద్ షరీఫ్, షేక్ బాషా, జీడికంటి రామారావు, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని గారికి,
అలాగే మన ప్రీతమ నాయకులు జట్టి గురునాథరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నాకు పదవి ఇవ్వడం పట్ల సంతోషిస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను, అలాగే నాతో పాటు ఉన్న అనేక మంది జట్టి గురునాథరావు గారి సైన్యం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంతాన్ని గెలిపించుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబం విజయరాజు గారిని, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ యాదవ్ గారిని, అలాగే పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి గారిని గెలిపించుకునేది బాధ్యతగా మేము ముందుండి పనిచేస్తున్నాం. అలాగే ఏలూరు కూడా ఆళ్లనాని గారిని, అలాగే 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీళ్ళందరూ గెలుపు కోసం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ పదవికి ప్రధాన కారకులైన పెద్దలు జట్టి గురునాథరావు గారు, అలాగే ఆళ్లనాని గారికి, అలాగే నా మిత్రులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎక్స్ జడ్బిడిసి గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఆళ్లనాని గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జట్టి గురునాథరావు గారి ఆధ్వర్యంలో ఈ పదవి ఇచ్చినందుకు మరి మా కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎప్పుడు అండదండగా ఉండి ఇలాంటి పదవులు ఎన్నో మళ్ళీ అలంకరించాలని చెప్పి ఇంపుడు సింగ్ గారికి ఈ రోజు మా కార్యకర్తల తరఫున అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలోపేతానికి మండలంలో కష్టపడి పనిచేస్తామని చెప్పి సమాపంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ జడ్పీటీసీ సభ్యులు, అలాగే శ్రీ జట్టి గురునాథరావు గారికి ప్రధాన అనుచరుడు, అందరి వాడు, పిలిస్తే పలికే వ్యక్తి మరి ముప్పిడి సీని గారికి ఈ రోజున జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని గారి చేతుల మీదుగా జిల్లా కార్యదర్శి పదవిని తీసుకోవడం ఎంతో శుభపరిణామని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ టైంలో బలోపేతం అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా పార్టీకి కష్టపడే వ్యక్తిలో ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి ముప్పిడి సీని గారు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేయడానికి, ఆయనతో పాటు ఆయన ఏ చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మరొకసారి ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో మన ముప్పిడి శ్రీనివాసరావు గారు మాజీ జడ్పీటీసీ సభ్యులకి మరి ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి పెద్దపీట వేస్తనేటటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు మరి కార్యదర్శిగా మరి పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలు మరి జట్టి గురునాథరావు గారు ఆధ్వర్యంలో బలోపేతం చెంది ఈ 2 నియోజకవర్గాలు కూడా అత్యంతగా ఓట్ల మెజార్టీతో నెగ్గాలని కృతనిశ్చయంతో చేస్తున్నటువంటి జట్టి గురునాథరావు గారి నాయకత్వం వర్ధిల్లాలని మేమందరం కూడా భావిస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి ధనలక్ష్మి జ్యువెలర్స్, వినాయక జ్యువెలర్స్, సుగ్గర రవికృష్ణులు సంయుక్తంగా 17 తులాల వెండి, అలవాల శ్రీనివాసరెడ్డి 8 తులాల వెండి, పెసల వెంకటరమణ 5 తులాల వెండి, అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధి కూచిబొట్ల వెంకట ప్రభాకర్ కుమార్, సీతాకుమారి దంపతులు 5,558 రూపాయలు, పాపోలు వెంకట శ్రీనివాస్ నిర్మల దంపతులు 5,116 రూపాయలు విరాళంగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెసల వెంకటరమణ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు 5 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కూచిపట్ల వెంకట ప్రభాకర్ కుమారు, సీతాకుమారి దంపతులు 5,558 రూపాయలు, పాపోలు వెంకట శ్రీనివాసు, శ్రీమతి నిర్మలా దంపతులు తాడువాయి వాస్తవ్యులు 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎలవాలా కాచి కాపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా గ్రామభక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 15వ వార్డులో టీడీపీకి కంచుకోట అని ఈసారి ఎన్నికలలో కూడా ఈ వార్డులోకి టీడీపీ అత్యధిక మెజారిటీతో రావడం ఖాయమని పలువురు నాయకులు తెలిపారు. పట్టణంలోని 15వ వార్డులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా బీజేపీ, జనసేన నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, షేక్ పీరు, కొప్పాక శ్రీనివాసరావు, కన్సలర్ రమేష్ బాబు, నజీర్ బాషా, శ్రీనివాస్, గడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ నుంచి పెంచారమ్మా. ఏప్రిల్, మే, జూన్. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతున్నారు. తెలుగుదేశం పార్టీ 15వ వార్డులో ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఈ రోజున ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా మంచి స్పందన కనపడుతుంది. మనం మార్పు చాలా తొందరలోనే కోరాలి. ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం తరఫున నిలబడిన సొంగ రోషన్ కుమార్ గారిని, పుట్టా మహేష్ యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి 2014లో బీజేపీ తోటే కలిసి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా మసీదుల్లో పనిచేసే ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారండి. మరి అదేవిధంగా ముస్లిం ఆడపిల్లలకి ఆర్థిక సహాయం 50,000 రూపాయలు దుల్హన్ పథకం ఇచ్చి దాదాపు 40,000 మంది ముస్లిం ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. అదేవిధంగా దుకాన్ మకాన్ లోన్స్ కూడా ముస్లిం సోదరులకు ఇచ్చి ప్రోత్సాహం చేశారండి. మరి అదేవిధంగా రంజాన్ నెలలో మసీదులకి మరమ్మతులు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రంజాన్ తోఫా కానివ్వండి, ముస్లింలకి 2 సార్లు అండి రంజాన్ తోఫా. ముస్లిం సోదరులందరూ కూడా తెలుసుకొని మరి రాబోయే రోజుల్లో మనకి సహకరించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని సహకరించి మనం సైకిల్ గుర్తు ఓటు వేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రచార నిమిత్తం మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీలో నుంచి మొత్తం అందరూ కూడా వార్డులో కూడా కమిటీ సభ్యులందరూ మళ్ళీ అలాగే వార్డులో ప్రతి కార్యకర్తలందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ వార్డులో ప్రతిసారి గెలుస్తూ వస్తుంది. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 833200. వెల్కమ్ బ్యాక్. పోలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు గెలుపు ఖాయమని
అక్కిశెట్టి బలరాం ధీమా వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో జనసేన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా అభ్యర్థి చెరి బాలరాజుతో అక్కిశెట్టి బలరాం మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను వివరించారు. ఈ ఎన్నికలలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వారికి నా నమస్కారాలు. పోలవరం నియోజకవర్గం శ్రీ బాలరాజు గారు, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. దాని గురించి ఎటువంటి డౌటు లేదు. సమస్యల మీద గురించి కానీ ప్రతి అవగాహన కానీ ఏ విషయంలో పెద్దవాళ్ళు ఆందోళనలు అన్నీ ఉన్నాయి. కరడం రాంబాబు గారు కానీ పెద్దలు అందరూ నియోజకవర్గంలో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఏ మండలం చూసినా ఏ గ్రామం చూసినా మీరు చూస్తే ఉన్నారు. నిజంగా నేరాదనం బట్టి ఆర్తలు ఇచ్చి ఈసారి సిరి బాలరాజు గారు సుమారు 30,000 పైన మెజార్టీతో తప్ప ఎంతో తప్పని ఎక్కడని చెప్పి అర్థమైపోయింది. 30,000 పైనే మెజార్టీ మీద తప్ప సీటు గెలుపు ఖాయమైంది. కానీ ఈ రోజున ప్రధానమైన సమస్యలు నిర్వాసితుల సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు అడిగిన అన్నీ కూడా బాలరాజు గారు ప్రతిదీ కూడా ఏ సమస్య చెప్పినా నోట్ చేసుకుని ప్రతి సమస్య ఏ అక్క చెప్పినా ఏ అన్న చెప్పినా రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఏదైనా ప్రతి సమస్య కూడా నేను తీర్చుతానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున సిరి బాలరాజు గారు తిరిగిన గ్రామాలన్నీ కూడా మీరు చూశారు. మాతో పాటు ప్రతి గ్రామంలో కూడా నేరాదనం పడుతున్నారు. అలాగే మహేష్ యాదవ్ గారు కూడా భారీ మేరతో నెగ్గుతారు. 1 గ్లాస్ గుర్తు 2 సైకిల్ గుర్తు కూడా అత్యధిక ఓట్ల మేరతో గెలుస్తారని చెప్పి ఈ రోజున ఈ సభముఖంగా తెలియజేస్తారు. టీడీపీ జనసేన మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాబోయే కూటమి పార్టీల విజయం ఖాయమని ఎన్డీఏ కూటమి పార్టీ నాయకురాలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 24వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకురాలు మాట్లాడుతూ, శాంతి దెందుకూరి రాజీ కోటగిరి ప్రమీలలు మాట్లాడుతూ, మే 13వ తేదీన రాబోయే ఎన్నికలలో ప్రజలు వారి 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పుట్ట మహేష్ ను, ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, కన్నా కృష్ణ, పొదిలి ఫణికుమార్, రవి, నాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, సైకిల్ గుర్తుగా మన ఓట్లు. తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నామండి. దాని భాగంగానే ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉన్నాయి. అవన్నీ చూసి గడప గడపకి ప్రచారం చేసినప్పుడు ప్రజలు చాలా స్పందిస్తున్నారు. దానికి మనం అందరం సహకరించాలని కోరుకుంటున్నాను. ఎంపీగా పుట్ట మహేష్ గారిని, ఎమ్మెల్యేగా రోషన్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. 24వ వార్డులో ప్రచారం జరుగుతుందండి. ఈ రోజున జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారిని, పుట్ట మహేష్ యాదవ్ గారిని 2 ఓట్లు మన సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించామండి. ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్తుంటే స్పందన చాలా బాగుందండి. వాళ్ళలో కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారండి జనం అంతాను. తప్పకుండా మన పుట్ట మహేష్ యాదవ్ గారిని, సొంగ రోషన్ కుమార్ గారిని గెలిపిస్తారని జనాల్లో గట్టి నమ్మకం మాకు కలిగిందండి. కంపల్సరిగా ఈ ఎలక్షన్లో కంపల్సరిగా పోటీ సైకిల్దే గెలుపండి. ఈ రోజు టీడీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా 24వ వార్డులో ప్రచారం జరుగుతుందండి. బాబు గారు జనసేన మిత్రపక్షాలు కలిపి ప్రకటించిన మేనిఫెస్టోకి విపరీతమైన స్పందన వస్తుందండి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు.
అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభం, నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో చిన్ని నాగేశ్వరరావు, నాగమణి, చోడవరపు రంగారావు, రామబ్రహ్మం, ఎర్ర నాగేశ్వరరావు, పెయింట్ శ్రీను, దువ్వ రామకృష్ణ తదితరులు ఉన్నారు. చూడండి మౌనం చూడండి. పోలవరం నియోజకవర్గ ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరారు. బుట్టాయిగూడెం మండలం లక్ష్మణుగూడెం పంచాయతీలోని కృష్ణాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గడిచిన 5 సంవత్సరాల సీఎం జగన్ పాలనను గుర్తు చేయడంతో పాటుగా నూతన మేనిఫెస్టో వివరించారు. ఈసారి ఎన్నికలలో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ ను, పోలవరం ఎమ్మెల్యేగా తెల్లం రాజ్యలక్ష్మి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం రామలక్ష్మి, ఎంపీటీసీ సారపు సుజాత, ఉప సర్పంచ్ రేపాకుల చంద్రం, నాయకులు రామచంద్రుని సత్యప్రకాష్, చింతపల్లి వెంకటేశ్వరరావు, ఆలూరి వెంగళరెడ్డి, తిప్ప కోటేశ్వరరావు, వెట్టి వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జల్లం బాలరాజు గారి నాయకత్వం, జల్లం బాలరాజు గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జల్లం బాలరాజు గారి నాయకత్వం, జల్లం రాజ్యలక్ష్మి గారి నాయకత్వం, జల్లం రాజ్యలక్ష్మి గారి నాయకత్వం. మన ఓట్లు దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు. జల్లం రాజ్యలక్ష్మి గారికే మన ఓట్లు, జల్లం రాజ్యలక్ష్మి గారికే మన ఓట్లు. ఫస్ట్ ఒకటో నెంబర్ ఉంటుంది, ఒకటో నెంబర్ మందమ్మ చెప్పండి. 2 ఓట్లు ఒకటో నెంబర్ లో ఉంటాయి. ఒకటి ఎంపీ గారి ఓటు, ఒకటి మనకి మన ఎమ్మెల్యే గారి ఓటు. రాబోయే ఎన్నికలలో ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13, 14 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనను చింతలపూడి శాసనసభ్యునిగా గెలిపించారని కోరారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా సంస్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని యూనియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీ రంజన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎల్ఐసి కృష్ణమూర్తి సహకారంతో చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మేనేజర్ లక్ష్మీ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గద్దె సత్యనారాయణ, ఇమ్మంది మాధవరావు, ఎల్ రఘురాం, ఆకుల ధర్మరాజు, ఎల్ఐసి కృష్ణమూర్తి, త్రిపుర రమేష్, ఎలికే తాతారావు తదితరులు పాల్గొన్నారు.
ముసలోళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, నాకు బజ్జీలేదమ్మా. రాత ఇస్తున్నాను బాబు. ఉంటే బజ్జీలు ఉన్నాయి. తీసుకోండి తీసేనా ముసలోళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, నాకు బజ్జీలేదమ్మా. రాత ఇస్తున్నాను బాబు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 1,72,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి ఎండి మెహద్దీన్ తెలిపారు. ఈ నగదు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి కారులో వెళ్తున్న ఒక వ్యక్తి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలను చూపించినట్లయితే నగదుకు సంబంధించి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యరావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం. ఓటర్లు సహకరించాలని కోరిన ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీవజోజీ. చింతలపూడిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే మరలా ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం 9, 10, 11 వార్డులలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన నాయకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.